Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, Ordained Ministry Marked by the Wounds of Christ. క్రీస్తు గాయముల గుర్తులుగా అభిషక్త పరిచర్య అన్న అంశం గురించి ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానం కొరకు స్తోత్రం. నీ కృప మాకు అనుగ్రహించి ఈ వాక్య ధ్యానంలో నీవే మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, అభిషక్త పరిచర్య ఆదివారాన వాడదగిన అంశం ఇది. అభిషక్త పరిచర్య ఆశీర్వాదదాయకమైన ఒక పరిచర్య. క్రీస్తు ప్రభుల వారి కొరకు తమ ప్రాణములనే పణముగా పెట్టి, తమ జీవితములనే ఒక పరిచర్యగా మలచి, క్రీస్తు కొరకు క్రీస్తు గాయాల గురుతులుగా ఈ భూమి మీద నిలబడిన గొప్ప యాజక ధర్మం ఇది. చూసి, యాజక వృత్తి ఏదో జీతం కొరకు పనిచేసేదో, లేకపోతే టైంపాస్ కొరకు పనిచేసేదో, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైమ్గా మినిస్ట్రీ చేయడం, దిస్ ఈజ్ నాట్ ది మినిస్ట్రీ. ఇది ఈ పరిచర్య కొరకే పిలువబడి, ఈ పరిచర్య కొరకు అభిషేకింపబడి, ఈ పరిచర్య ధర్మమును ఏ పరిస్థితులలోనైనా చేయగలిగిన ఒక ధర్మం ఇది. చూసి, మరి ఈ అంశము క్రీస్తు గాయాల గురుతులు. క్రీస్తు గాయాల గురుతులు, ఈ గురుతులుగా యాజకులున్నారు. అది ఏమిటిది, ఎట్లా, అది మనం ఆలోచన చేస్తే, మరి పాత నిబంధనలో యాజక వృత్తిలో కొనసాగినటువంటి అబీమెలెకు అతని కుమారుల సంగతులను గురించి మనం ధ్యానం చేస్తే, అహీమెలెకు రాజు సౌలు ఆధ్వర్యంలో యాజకుడుగా ఉన్నాడు. అయితే ఈ అహీమెలెకు దావీదుకు సపోర్ట్గా ఉన్నాడన్న సంగతి సౌలుకు తెలియవచ్చింది. ఎందుకు దావీదుకు సపోర్ట్గా ఉండాలంటే, నౌ ఇట్ ఈస్ గాడ్స్ ఆర్డర్ అండ్ కమాండ్ దట్ డేవిడ్ షుడ్ బికమ్ ద కింగ్. దావీదు రాజుగా ఉన్నది దేవుని ఇష్టం. ఆ దేవుని ఇష్టానికి లోబడతారు యాజకులు, కానీ మనుషుల ఇష్టానికి కాదు. సౌలు తర్వాత దావీదు రాజు కావాలా? మరి దావీదు రాజు కాకూడదని సౌలు వ్యతిరేకిస్తున్నాడు. అంటే దేవుని ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తున్నాడు సౌలు. అందుకని అహీమెలెకు సౌలుకు సపోర్ట్ చేయడం లేదు. దావీదు ఈ సంగతి సౌలుకు తెలిసి పిలిచినాడు. అహీమెలెకుతో ఏమంటున్నాడు ఆయన అనంటే, అహీటూబు కుమారుడా, నీవు దావీదుకు ఆహారము ఖడ్గము ఇచ్చి కాపాడుతున్నావంట, ఏం సంగతి అని అడిగినాడు. అప్పుడు అతని పక్షమున, నేను నేడే విచారణ చేయుట దేవుని యొద్ద ప్రారంభించినాను అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం చూడండి. మనము 14వ వచనంలో, రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరలో ఘనత వహించిన దావీదు కంటే ఆ దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవడున్నాడు? అతని పక్షంగా నేను దేవుని యొద్ద విచారణ చేయటం నేడే ఆరంభించి తినా, అది నాకు దూరమవునుగాక. రాజు తన దాసుడనైన నా మీద, నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు, నీకు నీ తండ్రి ఇంటి వారికి మరణము నిశ్చయమని చెప్పినాడు. అతడు గొప్పవాడు కదా, నీ అల్లుడు కదా, నీ సేవకులు, నీ పరివారం అంతట్లో అతని కంటే తెలివైన ఆలోచనకర్త ఎవడున్నాడు? అతని గురించి నేను ఈరోజే స్టార్ట్ చేసిన ఆలోచించడము, దేవుని యొద్ద మనవి చేయడం, అంతకుమించి నాకేమీ తెలియదు అని అన్నా కూడా, అహీమెలెకు, నీకు నీ ఇంటి వారికి మరణం నిశ్చయంగా వస్తుంది అన్నా కూడా మేము దావీదును వదలము అని పట్టుకున్నాడు. చుట్టూ ఉన్న వారితో చెప్తున్నాడు సౌలు, వీళ్ళనందరినీ చంపేయండి. వాళ్ళు యాజకులను తగలడానికి భయపడి వాళ్ళెవ్వరు కూడా యాజకులను ఏమి చేయలేదు. అప్పుడు రాజు అక్కడున్నటువంటి ఇంకొకనితో చెప్తున్నాడు. 18వ వచనంలో, రాజు దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు
యాజకుల మీద పడి ఆ దినము సుమారుగా 85 మంది యాజకులను చంపేశాడు. ఏఫోదు ధరించినటువంటి 85 మంది యాజకులను చంపేసినాడు. చంపుతా ఉన్నా కూడా మేము దావీదుకు సపోర్ట్ చేయం, నీ దగ్గరే ఉంటామని అనలేదు. ఎందుకనంటే దావీదును రాజును చేయుట దేవుని చిత్తం. వాళ్ళు దావీదుకు లొంగడం లేదు, సౌలుకు లొంగడం లేదు. ఈ యాజకులు దేవుని చిత్తం ఏదో, దేవుని ఇష్టం ఏదో, దేవుని ఆలోచన ఏదో దానికి లొంగుతున్నారు. చంపేసినారు. ఎవరెవరిని చంపినారు? మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాతం హతం చేసినాడు. మగవారిని, ఆడవారిని, మీ బాలురు, పసిపిల్లలు, ఎడ్లు, గాడిదలు, గొర్రెలు, గుర్రాలు మొత్తం అన్నీ చంపబడినాయి, అన్నీ చచ్చిపోయినాయి. అయితే ఎవ్వరు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటాం అని ఈ గాయాలన్నీ గుర్తులే. అప్పుడు అహీమెలెకు కుమారుడు అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు ఒక్కడు మిగిలినాడు. అబ్యాతారు దావీదు దగ్గరికి పారిపోయినాడు. అయ్యా అందరినీ చంపేసినారని చెప్పినాడు. అప్పుడు అబ్యాతారును దగ్గర పెట్టుకొని దావీదు, నువ్వేం దిగులు పడద్దు, నువ్వు నా దగ్గర ఉండు అని చెప్పి అక్కడనే ఉండి అతన్ని కాపాడి ఆ తర్వాత వాళ్ళ నాయన అహీమెలెకు స్థానంలో అబ్యాతారును యాజకునిగా దావీదు నిలబెట్టడం మనం చూస్తాం. దేవుని చిత్తం కొరకు గాయాలను, మరణాన్ని కూడా లెక్క చేసేయడానికి కూడా, ఎదురు ఈదడానికి కూడా దే ఆర్ రెడీ. తర్వాత ఈ యాజకుల జీవితం ఎట్లాంటిది? ద ప్రీస్ట్హుడ్ ఈజ్ నాట్ ఎ బాడీలీ వన్. అందుకనే పౌలు గలతీయులకు పత్రిక రాస్తా ఏమంటాడంటే, గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరాలతో రాస్తున్నాను చూడండి. శరీరమందు కాదు, శరీరమందు చక్కగా అగుపడగోరువాడెవడో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందుతున్నారు. సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. ఈ శరీరములో సున్నతి పొందడం అంటే నువ్వు సున్నతి పొందినంత మాత్రం చేత దేవుని వానివి కాలేవు అని అంటాడు పౌలు. మీరు బాహ్య శరీరమందు సున్నతి పొంది ఈ సున్నతి ద్వారా మీరు ఏమేమో అయిపోవాలని ఆలోచిస్తున్నారు, రక్షణ పొందాలని మీరు ఆలోచిస్తున్నారు. అయితే ఈ బాహ్య శరీరమందు ఏమీ లేదు, ఇదంతా మీ మనస్సునకు సంబంధించింది అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకేమంటున్నాడు ఆయన అనంటే 13, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. నేను మీరు సున్నతి పొందుట యందు అతిశయిస్తున్నారు, నేనైతే సిలువ వేయబడిన క్రీస్తు కొరకు నేను అతిశయిస్తున్నాను. ఆయన సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఆయన సిలువే నాకు సమస్తము. ఈ సిలువ విషయమై, సున్నతి పొందే విషయంలో, సిలువను విషయంలో నాకు లోకానికి నేను సిలువ వేయబడిన. ఐ డోంట్ బాదర్ అబౌట్ ద వరల్డ్ బికాజ్ ఐ am not called for the world. I am not called by the world. I am called by Christ, for Christ, to preach Christ. క్రీస్తు వలన పిలువబడినాను, క్రీస్తు పరిచర్య చేయడానికి పిలువబడినాను, క్రీస్తు కొరకే పిలువబడినాను పౌలు చెప్తున్నా. సో ఈ శరీర విషయమందు పొందే సున్నతి విషయంలో నేను అతిశయించడం లేదు, కానీ క్రీస్తు శిలువ విషయంలో నేను అతిశయిస్తున్నాను. ఆ శిలువ తప్ప మరి దేని యందు నాకు అతిశయం లేదు. సిలువే సిలువే సిలువే. భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరుల లోన మెలగి బాధలను వరించు సేవా, మధుర 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 సేవ.
యేసు ప్రభు సేవా మధుర మధురం. ఒక్క క్రీస్తు ప్రభుల వారి సేవ తప్ప మరి దేని యందు యాజకులు అతిశయపడుటకు వీలు లేదు. మీ ధనము, మీ డబ్బు, మీ పరపతి, మీ గొప్ప ఇండ్లు, మీ ఆస్తిపాస్తులు వలన కాదు మీరు అతిశయపడాల్సింది. క్రీస్తు ప్రభుల వారి కొరకు ఎట్లా బ్రతుకుతున్నావు, క్రీస్తును ఎట్లా పరిచర్య చేస్తున్నావు, ఎట్లా ప్రకటిస్తున్నావు, క్రీస్తు ప్రభుల వారి పరిచర్య కొరకు ఎంతగా నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు, ఆ విషయమై నువ్వు అతిశయపడాలా. యాజకడా, ఓ యాజక, యాజకుని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత జనులుగా మీది. యాజకుడు దేవుని కొరకు బ్రతుకుతాడు. ఈ యాజకుని కాపాడే బాధ్యత ప్రతి విశ్వాసిది. కాపాడే బాధ్యత దావీదు తీసుకున్నాడు. అబ్యాతారును కాపాడే బాధ్యత దావీదు తీసుకున్నాడు. తర్వాత సౌలు చేతికి దొరికిన దావీదు అభిషేకింపబడినాడు, సౌలుని చంపలేదు. డు నాట్ టచ్ ద ప్రీస్ట్. బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ద ప్రీస్ట్హుడ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యాజక ధర్మం ఎట్లాంటిదని బోధిస్తున్నాడు. వాట్ ఈస్ ప్రీస్ట్హుడ్? ద ప్రీస్ట్హుడ్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ బై క్రైస్ట్. యోహాను సువార్తలో యేసుస్వామి పేతురుతో మాట్లాడుతున్నాడు. సీమోను పేతురు, నా గొర్రెలను మేపయ్యా. రెండోసారి సీమోను పేతురు, నా గొర్రెలను కాయుమయ్యా. సీమోను పేతురు, నా గొర్రెలను మేపు. టు ఫీడ్, టు ప్రొటెక్ట్, టు లీడ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ప్రీస్ట్. ఈ కాపరి బాధ్యత బాధలలో సైతం ఎట్లాంటిది కాపరి బాధ్యత అంటే, కాపరిని ఎవడో తిట్టింటాడు, యాజకుని చర్చిలో పాస్టర్లను ఎవరో తిట్టింటాడు, ఎవడో అసభ్యంగా మాట్లాడింటాడు. ఇన్ని జరిగినా మళ్ళా అతని ఇంటికే పోయి అతని ఇంట్లో నిలబడి ప్రార్థన చేయాలా యాజకుడు. మనసు ఎట్లుంటుందండి? ఒకవేళ మీరు కామన్ పీపుల్ అయితే మీరు మీ ఎవరితోనన్నా కొట్లాడితే ఇంకా మీరు వాళ్ళ ఇంటికి పోరు, మీరు సమాధానాలు అయ్యేంత వరకు. అయితే యాజకుని అది కాదు. ఎవడన్నా తిట్టినా కూడా మళ్ళీ వాని ఇంటికి పోయి నిలబడి వాని కోసం ప్రార్థన, వాని కోసం, వాని భార్య బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. త్యాగాలతో కూడినది పరిచర్య. ఈ ప్రస్తుత కాలంలో యాజకులు చాలామంది ఏందో పెద్ద సోఫిస్టికేటెడ్ లైఫ్, పెద్ద పెద్ద కార్లు, బంగళాలు, గొప్పతనములు కాదు. యాజకుడు పరిచర్య చేయుటకే, చేయించుకొనుటకు కాదు. జీసస్ ఈస్ ద మోడల్ ఫర్ ఆల్ ద ప్రీస్ట్స్. యాజకులకు యేసుక్రీస్తు ప్రభుల వారే మాదిరి. యేసుక్రీస్తే ప్రధాన కాపరి, యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. ఆయన తర్వాత మనమందరము యాజకత్వం వహిస్తున్నాం. సో టేక్ జీసస్ యాజ్ యువర్ మోడల్ అండ్ లీడ్ ద ప్రీస్ట్హుడ్. యూ డియర్ బిలీవర్స్ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ టువర్డ్స్ ఆల్ ద ప్రీస్ట్స్. దేవుడి మాటలు మన వినికిడులు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవా, వాక్యం కొరకు స్తోత్రం. మీరిన ప్రతి బిడ్డను దీవించి క్షేమం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం అనుగ్రహించండి. మరొకసారి వాక్యం ధ్యానించడానికి నీ మేలు మాకు ఇమ్మనే స్వామి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమెన్.